హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే చాలా అతి ముఖ్యమైన రీడింగ్ అని చెప్పొచ్చు. సో మీరు చూస్తూనే ఉన్నారు, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. ఓకే, సో మీ అందరికీ ఎంతో ఇష్టమైన క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. అదే కాకుండా చాలా స్పెషల్ ఏంటంటే ఇది రోజ్ క్యాండిల్ అనమాట. సో ఈ పింక్ క్యాండిల్ ఏంటంటే లవ్కి సంబంధించి చాలా ముఖ్యమైన కలర్ అనమాట. ప్లస్ దీన్ని లవ్ స్పెల్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ని వెలిగించి పింక్ కలర్ క్యాండిల్ని తమ పర్సన్ ఊహించుకుంటూ వాళ్ళ కోరికలు అనేవి చెప్పుకుంటారు, అవి మేనిఫెస్ట్ చేసుకుంటారు. సో మీకు ఆ అవకాశం అనేది ఉంది. ఎందుకంటే నేను క్యాండిల్ వ్యాక్స్ చేసినప్పుడు మీరు ఈ కలర్ని, ఆ క్యాండిల్ ఫ్లేమ్ని చూసుకొని మీ మనసులో ఉండే కోరికలన్నీ చెప్పుకోవచ్చు. దాని విధంగానే నా రీడింగ్ అనేది కూడా వస్తుంది. ఓకేనా? సో ఇది ఎందుకు చేస్తున్నానంటే రేపు పౌర్ణమి. సో ఈరోజు పొద్దున కూడా రీడింగ్ అందుకే చేయలేదు, ఎందుకంటే పొద్దున ఎలాగా నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం హెల్త్ బాగలేదు. సో సరే నైట్కి చేద్దాము, ఎలాగా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయొచ్చులే అన్నట్టుగా నేను ఊరుకున్నాను అనమాట. సో ఈ రేపు పౌర్ణమి. ఓకేనా? సో ఫిబ్రవరి 1 ఆదివారం పౌర్ణమి వస్తుంది. చాలా ముఖ్యమైన రోజు అనమాట. నార్మల్గా మీకు తెలుసు, అమావాస్య పౌర్ణమికి మనలో మార్పులు అనేవి వస్తుంటాయి, మన ఆలోచనలో మార్పులు అనేవి వస్తుంది. సో మూన్ సైకిల్స్ బట్టి మన ఇమోషన్స్ అనేవి ఉంటాయి. సో దాని ప్రకారంగా రేపు ఫుల్ మూన్ అనేది చాలా చాలా మంచి రోజు అనమాట, మన కోరికలన్నింటినీ మేనిఫెస్ట్ చేయడానికి. సో రేపు ముఖ్యంగా మీరు పాటించాల్సింది ఏంటంటే వీలుంటే పొద్దున్నే పూజ చేసుకొని గుడికి వెళ్ళండి. రేపు నాన్ వెజ్ తినటం కానీ, గోర్లు కట్ చేయటం కానీ, హెయిర్ కట్ చేసుకోవటం కానీ. సో నార్మల్గా మనకి ఏంటంటే సండే వచ్చిందంటే జెంట్స్ అందరూ హెయిర్ కటింగ్ వెళ్తారు. నాన్ వెజ్లు అనేది మనకు కంపల్సరీ, సండే అంటే నాన్ వెజ్ తింటారు అందరూ. సో ఇవేమీ చేయకుండా రేపు ఒకరోజు మీరు కనుక జాగ్రత్తగా ఉంటే కనుక చాలా మంచిది అనమాట. పౌర్ణమి రోజు కదా. సో వీలున్నంత దైవ ధ్యానంలో గడపండి. మీ కోరికలు ఏమైనా ఉంటే అది విన్నవించుకోండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటేనో కూడా అవి పోతాయి. రేపు మీరు కనుక ఆ కోరికలన్నీ మీరు దేవుడి దగ్గర చెప్పుకుంటే కనుక ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే లవ్ రిలేటెడ్ కానీ ఏ రకమైన సమస్యలు అయితేనే కూడా రేపు చాలా మంచి రోజు, అతి ముఖ్యమైన రోజు. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో నేను ఫస్ట్ ఏంటంటే ఒక స్ప్రెడ్ తీసుకుంటాను. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మీతో కాంటాక్ట్లో ఉండొచ్చు, కాంటాక్ట్లో లేకపోవచ్చు, ఇన్ కాంటాక్ట్ ఆర్ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్. ఓకే, సో మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉండబోతాయి, ప్లస్ వాళ్ళ ఆలోచనలో ఎలాంటి మార్పులు రాబోతాయి, నెక్స్ట్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది ఈరోజు మన రీడింగ్ అనమాట. సో ముందుగా మనం ఒక టారో స్ప్రెడ్ తీసుకుందాము, ఆ తర్వాత క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది చేస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, దయచేసి మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ద మూన్, క్వీన్ ఆఫ్ విజ్డమ్, ది చారియట్, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్, 2 ఆఫ్ చరిష్మా, ద హ్యాంగ్డ్ మ్యాన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో కొంతమందికి ఈ కనెక్షన్ అనేది న్యూ కనెక్షన్ అయి ఉండొచ్చు, లేదంటే ఈ వ్యక్తి మీకంటే చిన్నవారు అయి ఉండొచ్చు, ఆలోచనల్లో కానీ మెచ్యూరిటీలో కానీ వీళ్ళు వయసులో చిన్నవారు కూడా అయి ఉండొచ్చు. సో కొత్తగా స్టార్ట్ అయిన కనెక్షన్ అయి ఉండొచ్చు. సో బాగా ఎక్సైట్మెంట్గా ఉంది, ఒక రకంగా క్రష్ అని కూడా చెప్పచ్చు. కొంతమందికి ఏంటంటే ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ కావాలి అనే ఒక కోరిక ఉంది మీ పర్సన్కి అయితే. సో మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, రాత్రింపగళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఏ విధంగా తనని మీ ముందు ప్రజెంట్ చేయాలి, తను ఎంత అంటే మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే మీ దగ్గర చాలా గొప్పగా చూపించుకోవాలి, మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి,
మీ మంచి అభిప్రాయాన్ని, మీకు మంచి అభిప్రాయాన్ని ఇవ్వాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ప్రాబ్లము ఇక్కడ కొంచెం అనుమానాలు, ఇల్యూషన్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఈ వ్యక్తి కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ ఉన్నారని చెప్పేసి. సో వీళ్ళేంటంటే చాలా అనుమానాలు, అంటే మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో, మీరు వేరే వాళ్ళతో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో అన్నట్టుగా వాళ్ళకైతే కొంచెం అనుమానాలు, అపోహలు, ఒక చిన్నది చూస్తే కనుక దాన్ని పెద్దగా చేసేసి దాన్ని 10 సార్లు ఆలోచించి దాన్ని ఇంకా గోరంతలు కొండంతలు చేసుకొని అట్లా ఆలోచించే ఒక వ్యక్తిత్వం కనబడుతుంది. సో ముఖ్యంగా రేపటి రోజున ఏంటంటే వాళ్ళ ఆలోచనలు అనేవి కొంచెం క్లౌడీగా ఉంటాయి. క్లౌడెడ్గా అంటే ఏంటంటే అనుమానం అనమాట. సో మీరు ఆన్లైన్ ఉన్నారంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో, సో వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నారేమో, సో ఇటువంటి ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. కొంచెం అనుమానము, అపోహలు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల ప్లస్ రేపు ఒకవేళ హెల్త్ ఇష్యూ కూడా ఉండే అవకాశం ఉంది. లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. వాళ్ళ మదర్ కానీ లేదంటే సిస్టర్ కానీ ఎవరికైనా సరే తల్లి స్థానంలో ఉండేవారికి హెల్త్ ఇష్యూ కూడా ఉండొచ్చు. సో మేబీ వాళ్ళని రేపు ఒక హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం రావచ్చు. కాకపోతే ఏంటంటే మీరంటే వాళ్ళకి ఇష్టం ఉంది, ఒక మీరంటే అట్రాక్షన్ ఉంది, ఒక ప్రేమ అని అంటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఆలోచనలు అనేవి మీ వైపుకి మళ్ళుతున్నాయి. మేబీ మీరిద్దరూ చాలా కాలంగా ఫ్రెండ్స్ అయితేను కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడిప్పుడు మీ పైన ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి. సో మీకు ఆల్రెడీ వీళ్ళ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకి ఏంటంటే ఇంతవరకు ఒక అట్రాక్షన్, ప్యాషన్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మీ పైన ప్రేమ అనేది వాళ్ళకి మొదలైందనమాట. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రావాలి, మీతో తన ఆలోచనలన్నీ చెప్పాలి, తను అంటే ఏమనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చెప్పాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరికి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. కాస్ట్, కల్చర్, రిలీజన్, ఏజ్, కలర్, హైట్, లాంగ్వేజ్, ఎన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటే కూడా సో వాళ్ళు మీ దగ్గరికి రావాలి, ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ కావాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. తొందరగా మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు. సో నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది? నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరో వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు మనుషులతో జగల్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ ఇద్దరు మనుషులతో జగల్ చేయటం ఏంటంటే అది ఆపేద్దాము, ఒక కనెక్షన్ అయితే ఎండ్ చేద్దాము అనేది అయితే ఆలోచిస్తున్నారు. సో ఈ జగ్లింగ్ అనేది ఆపుదాము, ఒక కనెక్షన్కి అనేది ఫుల్ స్టాప్ పెడదాము అనేసి ఆలోచిస్తున్నారు. సో ఏ కనెక్షన్కి ఫుల్ స్టాప్ పెడతాను అనుకుంటున్నారు అనేది మనం క్యాండిల్ వ్యాక్స్లో చూద్దాం. కానీ ఒక కనెక్షన్కి అయితే వాళ్ళు ఎండ్ చెప్పేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే మేబీ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. సో వాళ్ళు ఒక జాబ్ కానీ లేదంటే ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండింటినీ కొంచెం మేనేజ్ చేయడం అనేది వాళ్ళకి కష్టంగా ఉంది. బ్యాలెన్స్ అనేది కోల్పోతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ అయితే కనబడుతూ ఉంది. వాళ్ళు ముందుకి యాక్షన్ తీసుకుందాము అనుకుంటే కూడా సో వాళ్ళు ఒక ఆగిపోవటము, ఒక స్టక్ ఎనర్జీ, ప్లస్ మీ వైపుకి వాళ్ళ దృష్టికోణం అనేది మారింది. ఇంతవరకు మిమ్మల్ని ఒకలా చూస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అనేవి మారాయి. మీ పైన, మీ వైపుకి చెప్పాను కదా, ఇంతవరకు వాళ్ళకి ఓన్లీ అట్రాక్షను, ప్యాషను ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళకి మీరంటే ప్రేమ కూడా స్టార్ట్ అయిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ దృష్టికోణం మారడం వల్ల ఎలా ఉంటుంది ఈ కనెక్షన్ ముందుకి అనే దాన్ని వాళ్ళు స్టక్ అయ్యి ఆగి ఆలోచిస్తున్నారనమాట. సో ఎలాగా ముందుకు వెళ్ళాలి అనేసి ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఇది మీ గురించిన వాళ్ళ ఆలోచనలు అండ్ నెక్స్ట్ యాక్షన్. సో ఇప్పుడు చూద్దాము మన క్యాండిల్ వ్యాక్స్. సో ఈ రీడింగ్ చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్ అనేది మీరు చేయొచ్చు. మీరు ఎంత ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్ అనేది చేసుకుంటారో, ఈ పింక్ కలర్ క్యాండిల్ చూసుకుంటా అంత మీ కోరికలు అనేవి బలంగా నెరవేరే అవకాశం ఉంది. నేను చెప్పాను కదా, ఇది క్యాండిల్ మ్యాజిక్, క్యాండిల్ స్పెల్స్కి అనేది యూజ్ చేస్తారు ఈ పింక్ క్యాండిల్. ఓకే, ఎస్పెషల్లీ లవ్ అండ్ రిలేషన్షిప్ రిలేటెడ్ సమస్యలకి ఈ పింక్ క్యాండిల్ యూజ్ చేస్తారు. సో మీరు ఈ రీడింగ్ అయినంత వరకు కూడా ఈ క్యాండిల్ పైన మీ దృష్టి పెట్టి మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఓకే, మీరు ఆ ఫ్లేమ్ పైన మీరు దృష్టి పెట్టండి.
అలాగే మీ వ్యక్తి గురించి ఆలోచించండి, వాళ్ళ పేరుని తలుచుకోండి. ఓకే. కింద బ్లూ ఫ్లేమ్ వచ్చి పైన యెల్లో కలర్ ఫ్లేమ్ ఉంది. ఓకే. సో స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి వీళ్ళు ఒంటరిగా ఉన్నారండి. సో వీళ్ళకి ప్రస్తుతానికి ఎవరితోని ఎటువంటి సంబంధాలైతే లేవు. ఒకవేళ మీతో సెపరేషన్‌లో ఉంటే ఎవరితోని వేరే వాళ్ళతో కూడా వాళ్ళంతగా మంచి రిలేషన్‌షిప్‌లో అయితే నాకిక్కడ కనిపించటం లేదు. వాళ్ళు ప్రస్తుతానికి ఒంటరిగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఏది మంచిది, ఏది చెడ్డది, ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఓకే. కొంతమంది రెస్టారెంట్‌కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూర్చొని మాట్లాడటం గానీ, లేదంటే వాళ్ళతో డిస్కస్ చేయటం గానీ అనేది కూడా నాకిక్కడ కనిపిస్తుంది. ఎవరో ముగ్గురు ఫ్రెండ్స్. సో, వాళ్ళు రెస్టారెంట్‌కి వెళ్ళి ఒక కాఫీ తాగడం గానీ, లేదంటే ఇడ్లీ తినటం, టిఫిన్ చేయటము అట్లా కనిపిస్తా ఉంది నాకు. ఓకే. సో, వాళ్ళ సమస్య ఏదైతే ఉందో, అనుమానం ఏదైతే ఉందో అది వాళ్ళతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. సో, ఇప్పుడు వాళ్ళేంటంటే ఐదుగురు ఆహ్, ఏమంటారంటే వాళ్ళ లైఫ్‌లో ఎవరో ఐదుగురు మనుషులు ఉన్నారండి. ఆ ఐదుగురు ఎవరంటే మీ సైడ్ ఫ్రెండ్స్ గాని, మ్యూచువల్ ఫ్రెండ్స్ గాని ఎవరైనా గావచ్చు. ఎవరో 5 మందండి. ఐదుగురు వీళ్ళ ఆలోచనలనేవి మార్చేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు వీళ్ళకి నెగెటివ్‌గా చెప్పటం అనేది, వాళ్ళు మీ గురించి చెడ్డగా చెప్పటం అనేది ఇవన్నీ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయి. ఏమైనా రీసెంట్‌గా మీకేమైనా వీళ్ళు నెక్లెస్ ఇచ్చుండొచ్చు, ఏదైనా గిఫ్ట్ ఇచ్చుండొచ్చు. ఒక చైన్, ఒక నెక్లెస్ ఏదో ఒక గిఫ్ట్‌గా ఇచ్చుండొచ్చు. యెస్. మీరు ఒక బ్రేస్లెట్ కూడా అయ్యుండొచ్చు. ఇక్కడ నాకు లెటర్స్ వచ్చేసి ఓఐజేకే దెన్ సిఎల్టీఓఎంఎస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి లెటర్స్. ఓకే. నంబర్స్ చూస్తుంటే కూడా 810673 ఈ నంబర్‌లయితే కనబడుతున్నాయి. మేబీ ఈ నంబర్‌లో మీ బర్త్‌డే అయ్యుండొచ్చు, లేదంటే మీరిద్దరూ కలిసిన రోజు అయ్యుండొచ్చు, లేదంటే ఆహ్, మీకు చాలా ఇంపార్టెంట్ రోజు అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ ఐదుగురు మాటి మాటికి నాకు 5 అనేది నంబర్ బాగా కనిపిస్తా ఉంది. 5 ఓహ్, డ్రాప్స్ ఒక దగ్గరికి చేరుతున్నాయన్నమాట. సో, ఎవరో ఐదుగురు ఉన్నారు. సో, వాళ్ళు గ్రూప్‌గా కూర్చొని మీ పర్సన్‌కి ఏమైనా చెప్పటం గానీ, మేబీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 5 మందేమో. మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు చెప్పండి. సో, దాని పరంగా అయితే గనక వాళ్ళకి ఏదో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. నీకు ఈ పర్సన్ మంచివాళ్ళు కాదు, మంచిది కాదు అన్నట్టుగా కొంచెం నెగెటివ్‌గా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. కానీ మీ పర్సన్ అయితే బాగా మిమ్మల్ని డిఫెండ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే లేదు లేదు తను అలాంటి వారు కాదు అన్నట్టుగా కొంచెం డిఫెండ్ చేస్తున్నారు. సో, వాళ్ళ మనసులో ఇదే అంటే మంచి అభిప్రాయమే ఉంది. మీరంటే మంచి అభిప్రాయమే ఉంది. ఈ అనేది కూడా కనిపిస్తా ఉందండి. సో, ఇప్పుడు వీళ్ళు ఎవరో ఒకరిని వదిలేద్దాం అనుకుంటున్నారు. ఓకే. సో, అంటే మీ ఇద్దరికి మధ్యలో అడ్డంగా వచ్చిన వాళ్ళని వదిలేద్దాము అనుకుంటున్నారు. ఓకే. అది థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే అది ఒక బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. వాళ్ళేంటంటే జాబ్ చేంజ్ చేద్దాము. ఈ జాబ్ వల్ల నేను నా పర్సను కలవలేకపోతున్నాము అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తికి రోజెస్ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు. లేదంటే మీరెక్కువ చామంతి పూలు, రోజా పూలతో డెకరేషన్ అనేది చేస్తారేమో ఇంట్లో. అది కొంతమంది వాటర్‌లో వేసి పెడతారు పువ్వులు.
అట్లా ఏమన్నా మీకు పెట్టే అలవాటు ఉందేమో, లేదంటే దేవుడి దగ్గర పెడుతున్నారేమో చామంతి పూలు అండ్ గులాబీ పూలు అవి కూడా కనిపిస్తున్నాయి నాకు. సో మీరేంటంటే ప్రార్థిస్తున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఈ వ్యక్తి నా లైఫ్లోకి రావాలి అనేసి అయితే మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నాకైతే ఆగస్ట్ మంత్ నెంబర్ 8 అనేది చాలా ప్రామినెంట్గా ఉంది. మేబీ మీరిద్దరూ ఆ మంత్స్లో ఆగస్ట్ మంత్లో మీరు కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్ కాంటాక్ట్ ఉంటే గనక వాళ్ళు మీకు తన మనసులో ఫీలింగ్స్ చెప్పే అవకాశం ఉంది ఆగస్ట్లో. ఇక్కడ ఏంటంటే బాగా చైన్స్‌గా కనబడుతున్నాయి. అంటే ఏంటంటే మీ ఇద్దరి బంధం అనేది వెరీ స్ట్రాంగ్ అనేసి కనబడతా ఉంది నాకు. అంటే మేబీ ఇది ఒక న్యూ రిలేషన్‌షిప్ అయితేను కూడా చాలా తొందరగా మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది చాలా ఒక బంధంగా మారింది, ఒక బాండ్‌గా మారింది. ఒక విచిత్రమైన మెసేజ్ వస్తుందండి. ఎవరికో గనక తాటికాయలు, తాటి ముంజలు ఇట్లా ఏమైనా ఇష్టం ఉందేమో. కొంతమంది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ చార్మినార్, పర్ల్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మీకు అదేమన్నా ఒక స్వీట్ మెమరీనేమో. మీరిద్దరూ చార్మినార్ దగ్గర కలిసి ఉండొచ్చు. లేదంటే మీకేమైనా ఒక ముత్యాల దండ గానీ ఏదైనా వాళ్ళు గిఫ్ట్‌గా కూడా ఇచ్చి ఉండొచ్చు. సో మీకు ఎంతవరకు మీకు రెజనేట్ అవుతుందనేది నాకు చెప్పండి. ప్లస్ మీరు నాకు తెలిసి ఇప్పుడు ఈ క్యాండిల్ వ్యాక్స్ అనేది మీకు క్లియర్‌గా కనబడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే కొంచెం ఇది బౌల్ అనేది మార్చాను. సో దీనిపైన వైట్‌గా కనిపిస్తాయి మీకు అనేసి కొంచెం బెటర్ అనుకుంటున్నాను ఇదివరకటి మీద. ఓకే. సో ఈ పింక్ క్యాండిల్ మీద మీరు ఫోకస్ చేసి మీ మనసులో ఉండే విషెస్ అనేది చెప్పుకోండి. ఓకే. సో, ఇప్పుడైతే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు మీ ఇద్దరికి మధ్యలో ఉండే ఒక అడ్డంకిని తొలగించి మీ దగ్గరికి రావాలి అనేదైతే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అలాగే ఉండబోతుంది. నాకిక్కడ 0 అనేది కూడా కనబడుతుంది. ఒక 100, ఒక 1000 ఇలాంటి నంబర్ కూడా కనిపిస్తా ఉంది. అది ఎందుకనేది నాకు తెలీదు. అంటే 2 జీరోస్, 3 జీరోస్ అట్లా కనిపిస్తా ఉన్నాయి నాకు. అంటే మీకు డే టు డే లైఫ్‌లో మీకు వాళ్ళతో ఎటువంటి మెమరీస్ ఉన్నాయో అవన్నీ నాకిక్కడ కనిపిస్తున్నాయన్నమాట. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది మీకేది ఎందుకంటే అది నిజంగా ఎందుకు కనబడుతున్నాయి నాకు అనేది నాకు తెలీదు కదా! ఒకవేళ మీ లైఫ్‌లో అలాంటివేమైనా దాంతో సంబంధం ఉందంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒక స్పైడర్ వెబ్ లాగా కనబడతా ఉంది. అంటే ఒక సాలెగూడులాగా. అంటే వాళ్ళేమన్నా ఒక వలలో చిక్కుకున్నారేమో, ఏదైనా ఒక పరిస్థితుల్లో చిక్కుకొని బయటికి రాలేకపోతున్నారేమో, అటువంటి పరిస్థితి కూడా నాకిక్కడ కనిపిస్తూ ఉంది. మీరు పొద్దున లేవగానే మీరు అంటే పొద్దున మంచం పై నుంచి లేవగానే మేబీ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారనుకుంటాను. సో మీ పర్సన్ ఏంటంటే పడుకోబోయే ముందు మీ గురించి అనేది ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఇక్కడ నాకు ఒక మదర్ కానీ సిస్టర్ కానీ కూడా కనిపిస్తున్నారండి. ఎవరో పెరుగన్నం పెడుతున్నారు, ఒక తినిపిస్తున్నారు. వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు. ఎవరికో మల్లెపూలు అనేది కూడా ఇష్టము. ఆ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు. మల్లెపూలు ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. మల్లెపూలు, తాటి ముంజలు అంటే ఏంటంటే సమ్మర్‌లో వచ్చే ఫ్రూట్స్, ఫ్లవర్స్ గురించి అనేది మీరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఇష్టం కాబట్టి. ఓకే. సో ఈ వ్యక్తి అయితే మీ పైన ఒక డీప్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి. సో మీరు చాలా బ్యూటిఫుల్ అని వాళ్ళు అనుకుంటున్నారు. సో దానికి మీకు ఒక వజ్రంలాగా, ఒక డైమండ్ లాగా మీరు అనుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళకి దొరికిన ఒక వజ్రము, ఒక డైమండ్ అనేది వాళ్ళకి అంటే ఇటువంటి వ్యక్తి మళ్ళీ నాకు దొరకరు అనే అభిప్రాయం అయితే వాళ్ళకి ఉంది. కాకపోతే నేను చెప్పాను కదా! అపోహలు, అనుమానాలైతే ఈ వ్యక్తికి చాలా ఉన్నాయి. అంటే ఇంత అందంగా ఉండే వ్యక్తి, ఇంత హ్యాండ్సమ్‌గా ఉండే వ్యక్తి నా దగ్గరికి ఎందుకొస్తారు? లేదంటే నన్నెందుకు యాక్సెప్ట్ చేస్తారు? వీళ్ళకి ఆల్రెడీ ఎన్నో సంబంధాలు వచ్చుంటాయి. లేదంటే ఎంతోమంది వీళ్ళని ప్రపోజ్ చేసుంటారు అనే ఒక అనుమానం అయితే వీళ్ళకుంది.
ఓకే. కొంతమందికి అటుకులు ఉప్మా ఇట్లాంటివి కూడా ఇష్టం ఉండే అవకాశం ఉంది. యెస్. ఏమైనా కొంతమందికి ఇది వెరీ రేర్ అండి. నాకు ఇక్కడ బాత్ టబ్ అనేది కూడా కనబడుతుంది. బాత్ టబ్‌లో స్నానం చేయటం అనేది ఎవరికైనా అట్లా ఇంట్లో ఉన్నదేమో బాత్ టబ్ అనేది. అది కూడా కనిపిస్తా ఉంది. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీతో లైఫ్ అనేది ఊహించుకుంటున్నారు. మేబీ ఫారెన్ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉంది. మేబీ ఆల్రెడీ వాళ్ళు ఏమైనా వేరే కంట్రీలో ఉన్నారేమో మీకు దూరంగా. కానీ ట్రావెల్ చేసి వద్దామనుకుంటున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అనేది సాధించి మీ దగ్గరికి వద్దాము ప్రయాణం చేసి అనుకుంటున్నారు. ఓకే. సో, ప్రస్తుతానికైతే నాకు ఇవే మెసేజ్‌లు కనబడుతున్నాయండి. ఆగట్లేదు చూసారా? ఓకే. సో, ఇవి నాకు ఈరోజు వచ్చిన మెసేజెస్. ఇంతకు మించి నాకేమీ కనిపించట్లేదు. సో, నేను చెప్పినవన్నీ మీకు ఎంతవరకి రెజొనేట్ అయ్యాయి. ఎందుకంటే మన క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అంటే మనకు ఓన్లీ రిలవెంట్ మెసేజెస్ రావు. మనకు అందులో డిఫరెంట్‌వన్నీ వస్తుంటాయి. అది ఎంతవరకు మీకు రెజొనేట్ అయింది అనేది మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ రీడింగ్ ఎలా అనిపించింది అనేది నాకు తెలియజేయండి. రేపు పౌర్ణమికి మీరు పాటించవలసిన పరిహారాలన్నీ కూడా పాటించండి. ఓకే. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.